Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులు బలంగా ఉన్న 3 ప్రాంతాల్లో సత్యవేడు ఒకటి. ఇక్కడ సత్యవేడులో మనం చూసినట్టయితే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తి యాతాటి రమేష్ బాబు ఇక్కడ టీడీపీ రెబల్గా, అలాగే స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ బరిలో దిగుతున్న పరిస్థితి. దాదాపు ఒక నెల రోజులుగా ఇక్కడే ఆయన మకాం వేసి ఇక్కడ ప్రజలకు దగ్గర అవుతూ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా బాగు చేయాలా, లేకుంటే ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే ఆయన ముందుకు పోతున్న పరిస్థితి. మనతో రమేష్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మీరు టీడీపీ రెబల్గానో లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ సత్యవేడు నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంతవరకు ప్రధాన రాజకీయ పార్టీలు దాదాపు స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎటువంటి డెవలప్ లేదని ఇక్కడ మేము ప్రజలు అయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? స్థానిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాను. నేను నా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నేను మండలంలో ఉండే ప్రతి గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కామన్ ప్రాబ్లం ఏంటిని అబ్జర్వ్ చేశానంటే నేను డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు అసలు. అంటే రోడ్లు కానివ్వండి అసలు ఏమీ జరగలేదు. అంటే మనం వెళ్ళిన పరిస్థితి మౌలిక వసతులు ఏం లేవు, మౌలిక వసతులు అసలు లేవు. అవి కాకుండా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి బస్సు సౌకర్యం కానీ, లేకపోతే అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఏది అంటే మనకి అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు కానీ, లేకపోతే ఈ హాస్పిటల్స్ కానీ మినిమం అంటే అసలు ఏమీ లేవని చెప్పచ్చు మనం. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు వస్తే బాగు చేస్తారని చూస్తున్నామని అంటున్నారు. సో నేను వాళ్ళకి మంచి చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి హామీలు ఇస్తున్నాను, హామీలు నెరవేర్చి తీరుస్తానండి. నేను ప్రజలతో మీరు మమేకమై తిరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి ఇట్లా ఇక్కడ? వాళ్ళు అడిగేది ఏమీ లేదండి, మాకు మంచినీటి సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యం కల్పించుకొని అడుగుతున్నారు. రెండోది శ్మశానాల కోసం మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మటుకు మరీ దారుణం వాళ్ళ పరిస్థితులు. అంటే చనిపోయిన వ్యక్తిని పూడ్చడానికి శవం మీద శవం పెట్టి పూడుస్తున్నారు వాళ్ళు. చిన్న ప్లేసు, దానిలోని దారి లేదు, ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి. అంటే చాలా వర్ణాతీతం. మనం చూస్తే మటుకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితులు చూస్తే. శ్మశానం ఒకటి ఇట్లా ఉన్నది, వాళ్ళని పట్టించుకునే ఎవరు లేరు, అట్లనే గాలికి వదిలేశారు. అంటే వీళ్ళందరూ నాయకులందరూ వస్తారంట, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కానీ కనపడరంట. అంటే ఎలక్షన్లో హామీలు ఇస్తారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళు నన్ను అడిగిన చిన్న చిన్న కోరికలు అవి. మా ఊరికి కొంచెం మంచినీళ్ళ సదుపాయం కల్పించండి, పిల్లలు చదువుకోవడానికి ఒక రవాణా సౌకర్యం, తర్వాత వాళ్ళు అడిగేది ఏంటంటే పిల్లలకి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించమని అడుగుతున్నారు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో నా మేనిఫెస్టో నేను ఒకటి రిలీజ్ చేశానండి. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నా సొంతంగా నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. విచ్ ఇస్ అంటే అదేంటంటే ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టో. మన సొంత ఖర్చుతోటి నేను నా కంట్రిబ్యూషన్ తోటి, అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కలిపి, అంటే ప్రజలతోటి నాతోటి కలిపి దాన్ని పూర్తి చేసే విధంగా ఉన్నది నా మేనిఫెస్టో అది. సో దాన్ని అవలంబిస్తానండి. వాళ్ళకి కావాల్సిన నీటి సౌకర్యం కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే శ్మశానానికి సంబంధించిన అంటే ప్లేస్ ఎక్వైర్ చేసి వాళ్ళకి కొంచెం పెద్దది ఇచ్చేటట్టు చేస్తానండి. ఈ సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తెస్తున్నారు వాళ్ళు. అంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితులను ఒకసారి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గెలిచినా ఓడినా వీళ్ళకి సేవ చేయడానికి డిసైడ్ అయిపోయాను నేను. అంటే ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు వీళ్ళు. నాలాంటి వాడు వస్తే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తానని చెప్తున్నాను. దాన్ని మళ్ళీ ఇంకొక నాయకుల్లాగా అంటే వాళ్ళకి మాట ఇచ్చి వాగ్దానం చేసి నేను వెళ్ళాలనుకోవట్లేదు. నేను గెలిస్తే ఇక్కడే ఉండి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పిస్తాను. గెలవకపోయినా కూడా నేను వాళ్ళతో పాటే ఉండి నాకు తగ్గట్టుగా నేను చేసినంత వరకు వాళ్ళకి సహాయం చేస్తానని చెప్తున్నాను నేను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.